హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చేపల పులుసు ఈ విధంగా ట్రై చేశారా? చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారు. రైస్లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు అనేది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చేప ముక్కలను అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం మార్కెట్లో తెచ్చుకున్నప్పుడే నీట్గా ముక్కలైతే కట్ చేసి తెప్పించుకోవాలండి. ఫ్రై పీసెస్ వేరేగా, కర్రీ పీసెస్ వేరేగా కట్ చేస్తూ ఉంటారు కదా, అలా నీట్గా ముక్కలైతే కట్ చేసి తీసుకోవాలి. ఆ తరువాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో నీట్గా కడిగేసి చేప ముక్కలు వేసుకోవాలండి. మరొకసారి మనం నిమ్మరసము అలాగే గడ్డుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసుకొని చేపల్ని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కుంటే మనకి చేపలు అనేవి నీచు వాసన లేకుండా బాగా వస్తాయి. ఇలా నీట్గా కడుక్కోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని కడిగేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను చేప ముక్కలు ఫ్రై కోసం కొన్ని పీసెస్ అయితే తీసుకున్నాను. ఒక 4-5 పీసెస్ వరకు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. నీట్గా కడిగేసి అవి ఫ్రై చేసుకోవడానికి పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తరువాత మనం పులుసు చేసుకోవడానికి ముక్కలన్నీ వాటర్ అంతా తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి వాటర్ వేసి. ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ నేనైతే ఒక 2 వెల్లుల్లి వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న చేప ముక్కలు మ్యారినేషన్ కోసం చేపల్లో పసుపు, కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే వీటికి తగినంత సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోండి. ఈ మెంతి పొడి వేసుకోవడం వలన చేపల పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చేప ముక్కలన్నిటికీ పట్టించుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువగా కలపకూడదండి. మనం గరిటె పెట్టి కలిపితే విరిగిపోతాయి. కాబట్టి మనం తీసుకున్న కళాయితోనే ఊపుతూ కలుపుకోవాలి. ఎగరవేస్తూ పక్కకి ఊపుతూ కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన మనకి ముక్కలు అనేవి చెదరకుండా ఫ్రై అవుతాయి. చూడండి, నేను పైన చూపించిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో కొంచెం మెంతాకు వేసుకున్నాను. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇందులో మెంతిపొడి వేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుందండి చేపల పులుసులో. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో నేను చింతపండు రసం తీసుకున్నాను కదా, ఆ చింతపండు అంతా అందులో వేసేసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో అంత సరిపడినట్టుగా చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఎక్కువ పులుసులా చేసుకోవట్లేదు. పులుసు కొంచెం దగ్గరికి చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ పులుసు కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని అలాగా కాసేపు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. ఈ చేప ముక్కలు మనం ఇందులో ఇంకా ఏమీ వేయనవసరం లేదు, మనం ఆల్రెడీ వేసాం కాబట్టి. కాకపోతే ఎవరికైనా సాల్ట్, కారం అవి సరిపోకపోతే అందులో వేసుకోవాలండి. ఇంకా గిన్నెని కదుపుతూ మనం కలుపుకోవాలి, గరిటె అయితే పెట్టకూడదు. ఇంకా ఇక్కడ కొంచెం కారం సరిపోలేదు అనిపించింది కాబట్టి నేనైతే కొంచెం కారం వేసుకున్నాను. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంక ఇదంతా పైనే కలుపుతూ కాసేపు మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2-3
మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. గిన్నెను ఊపుతూ కలుపుకోవాలి. ఇక్కడ గరిటె అయితే అస్సలు పెట్టకూడదు. గరిటె పెడితే ఇంకా ముక్కలైతే చెదిరిపోతాయండి. ఇలా మనకి పులుసు అయితే బాగా దగ్గరికి అవుతుంది. ఫైనల్గా నేనైతే ఫిష్ మసాలా కొంచెం వేసుకోవాలండి. ఫిష్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది కూడా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఈ చేపల పులుసు అనేది మనం రైస్ వేసుకొని రైస్లో ఈ చేపలు వేసుకొని తింటే, ఈ పులుసు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.